రీసెంట్‌గా మనం సోషల్ మీడియాలో గానీ, లేదంటే ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీస్ అంటే లైక్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తూ ఉంటాయి కదా! వాటిలో గానీ, లేదంటే ఏమైనా పాడ్‌కాస్ట్‌లో గానీ, రెగ్యులర్‌గా వింటూ వస్తున్న టాపిక్ ఏంటంటే, మనం ఏం తినాలి? అంటే కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఏమని చెబుతూ ఉంటారంటే, మనం వెజిటేరియన్‌గా ఉండాలంటారు. కొంతమందేమో మీట్ తినాలంటారు. కొంతమందేమో కంప్లీట్ వీగన్‌గా ఉండాలంటారు. అంటే ఈవెన్ సీడ్ ఆయిల్స్, షుగరు, డైరీ ఇవన్నీ గూడా అవాయిడ్ చేసేయాలని చెబుతూ ఉంటారు. సో, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు. సో, ఇవన్నీ విన్నప్పుడు మనకేంటంటే ఆబ్వియస్‌లీ కన్‌ఫ్యూజన్ అయితే వస్తూ ఉంటుంది గదా! సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరికే అవకాశం ఉందా? బేసిక్‌గా ఇది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ థింగ్ లాగా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ మన హిస్టరీ మొత్తాన్ని గనక మనం ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే మనం ఈ క్వెషన్‌కి చాలా ఈజీగా ఆన్సర్ అయితే తెలుసుకోవచ్చు. మనుషులు అసలు ఏం తినాలి అనే దానికి ఒక క్లారిటీని అయితే తెచ్చేసుకోవచ్చు. బేసిక్‌గా దీని గురించి మనం తెలుసుకోవాలంటే మన యాన్సెస్ట్రల్ రూట్స్ నుంచి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మోడర్న్ డే వరకు ఎలాంటి మార్పులు మనం ఇప్పటివరకు చేశాము, మన బాడీలో ఎలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌ని మనం క్రియేట్ చేసాము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాన్ని బట్టి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందనేది కూడా మనకు అర్థమవుతుందనమాట. సో, వీడియో మొత్తం చూసినట్టయితే లాస్ట్‌కి వచ్చేసరికి మీకు ఒక ఆన్సర్ అయితే దొరుకుతది. బట్ ఆఫ్‌కోర్స్ మీకు ఆన్సర్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీలోని మొదటి స్టేజ్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఎర్లీ హామినిడ్స్ వీళ్ళు సుమారుగా 7 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అయితే ఫామ్ అవ్వడం జరిగింది. మన యాన్సెస్టర్స్ గురించి మనకి ఆ టైంలో ఏమీ తెలియదు కదా! కాకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫాసిల్స్ రీసెంట్ టైమ్స్‌లో బయటపడ్డాయి కదా! ఆ ఫాసిల్స్‌ని సహలెంట్రోపస్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఆ ఫాసిల్స్ మీద కొన్ని స్టడీస్ అయితే చేపట్టడం జరిగింది. సో, ఈ స్టడీస్‌లో మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎర్లియస్ట్ హామినిడ్స్ యొక్క టీత్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ వాటి మీద ఎనామెల్ ఏమో చాలా థిక్‌గా ఉందన్నమాట. అంటే వాళ్ళు అకేషనల్‌గా హార్డ్ ఫుడ్స్‌ని తినేవారు. అంటే లైక్ నట్స్, సీడ్స్ ఇలాంటివి. అవి కూడా చాలా తక్కువ అమౌంట్‌లోనే తినేవారు. వాళ్ళ యొక్క ప్రైమరీ డైట్ ఏంటి అంటే సాఫ్టర్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, లీవ్స్, ఇన్సెక్ట్స్ అండ్ అప్పుడప్పుడు వాళ్ళు మీట్‌ని తినేవారు. కానీ ఆ మీట్ కూడా పెద్ద పెద్ద యానిమల్స్ అయితే కాదు. చిన్న చిన్న క్రీచర్స్ లైక్ ఎలకలు, బర్డ్స్, ఫిష్, ఆ తర్వాత చిన్న చిన్న రెప్టైల్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా తినేవారు. సో, వీటి యొక్క డైట్ కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంది. బట్ లూసీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క డైట్‌ని కంప్లీట్‌గా స్పాయిల్ చేసేసింది. వాళ్ళకి ట్యూబర్స్‌ని అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్‌గా ట్యూబర్స్ అనేవి తినడానికి అంత ఈజీ ఏమీ కాదు. ఎర్లియర్ స్పీసెస్‌కి చాలా కష్టం వీటిని తినడం. అండ్ అప్పటికేమో మనం కుకింగ్‌ని ఏమీ కనిపెట్టలేదు కదా! పోనీ మనకు అప్పటికే కుకింగ్ తెలిసినట్టయితే వాటిని మనం కుక్ చేసుకొని సాఫ్ట్‌గా మార్చుకోవడానికి. సో, అది కూడా ఐడియా లేదు. అయితే 1974 సంవత్సరంలో ఇథియోపియాలో కొన్ని వందల ఫాసిలైజ్డ్ బోన్ పీసెస్ అయితే కనుగొనబడ్డాయి. అండ్ అవన్నీ కూడా 3.2 మిలియన్ ఇయర్స్ క్రితం నాటివి అనేది తేలింది. అండ్ అవన్నీ కూడా ఒక జీవికి చెందినవే. అండ్ ఆ జీవిక శాస్త్రవేత్త లూసీ అనే పేరైతే పెట్టారు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అయితే ఆస్ట్రాలోపైథికస్. సో, బేసిక్‌గా దీని గురించి స్టడీ చేసినప్పుడు శాస్త్రవేత్తలకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇది 4 నుంచి 3 మిలియన్ ఇయర్స్ క్రితం భూమి మీద సర్వైవ్ అయిన మనుషుల యొక్క పూర్వజాతి అని అయితే వాళ్ళకి అర్థమైంది. అండ్ బేసిక్గా మనం ఎర్లీ హామినిడ్స్కి హోమో ఎరెక్టస్కి మధ్య ఏ క్రీచర్స్ లేవనుకున్నాం. బట్ ఎప్పుడైతే ఇది బయటపడిందో అప్పుడు ఇది కూడా ఉంది అని అయితే మనకు అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో, బేసిక్‌గా ఇది మన యొక్క డైట్‌ని కంప్లీట్‌గా మార్చిందని చెప్పొచ్చు. బేసిక్‌గా ఈ జీవుల యొక్క జా గానీ, ఈ జీవుల యొక్క టీత్ కానీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంతకుముందు ఉన్న జీవరాశులతో కంపేర్ చేసినట్టయితే. సో, అందువల్ల ఇవి నట్స్ ఇంకా ఎక్కువగా తిన్నాయి, సీడ్స్ ఎక్కువగా తిన్నాయి అండ్ హార్డ్ అన్‌కుక్డ్ వెజిటబుల్స్ లైక్ ట్యూబర్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తినడం జరిగింది. అండ్ మాంసాన్ని కూడా ఇవి ఎక్కువగా తినగలిగాయి. ఎందుకంటే వీటి యొక్క పళ్ళు, వీటి యొక్క జాస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి. అయితే అప్పటి వరకు కూడా మనం వేటాడడం అనేది మొదలు పెట్టలేదు. మనకి ఏదైనా జీవరాశి చనిపోయి కనిపించినట్టయితే దాన్ని తినేవాళ్ళం అంతే. అయితే 2 మిలియన్ ఇయర్స్ క్రితం హోమో ఎరెక్టస్ అనే ఒక జీవజాతి అయితే ఉంది. ఈ జీవజాతి భూమి మీద మొట్టమొదటిసారిగా
వేటను మొదలుపెట్టింది. సో బేసిక్గా ఇక్కడ నుంచే మనకి హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ హోమో ఎరెక్టస్లో బ్రెయిన్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ వీటి యొక్క ఆలోచన విధానం కూడా అంతకు ముందున్న వాటికంటే కొంచెం డిఫరెంట్. అందువల్ల ఇవి ఏం చేయగలిగాయి, కొన్ని సఫిస్టికేటెడ్ టూల్స్ని క్రియేట్ చేసుకొని వేటాడటం మొదలుపెట్టాయి, మీట్ని ప్రాసెస్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ ఫాసిల్ ఎవిడెన్స్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే చిన్న చిన్న యానిమల్ బోన్స్ యొక్క బుచరీ కూడా జరిగింది వీటి టైంలో. సో ఆబ్వియస్లీ ఈ టైంలోనే మనం మీట్ని చాలా ఎక్కువగా తినడం మొదలుపెట్టాం. సో మన యాన్సెస్టర్స్ విషయంలో ఇదే బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఫైర్ని కూడా కంట్రోల్ చేయడం మొదలుపెట్టాం. యాక్చువల్గా కొన్ని స్టడీస్ ప్రకారం మనం ఫైర్ని కనుగొన్నది 4 లక్షల సంవత్సరాల క్రితం. కానీ సౌత్ ఆఫ్రికాలోని కొన్ని యాష్ ఫౌండింగ్ కేవ్స్ బయటపడ్డాయి. ఆ యాష్ ఫౌండింగ్ కేవ్స్లో ఉన్న యాష్ ఆధారంగా శాస్త్రవేత్తలకు అర్థమైన విషయం ఏంటంటే ఫైర్ని కనుగొని 1.5 మిలియన్ ఇయర్స్ అవుతోంది అని తెలియజేశారు. సో అప్పట్లోనే ఫుడ్ని కుక్ చేయడం అండ్ పారాసైట్స్ని చంపేయడం అండ్ మన లైఫ్ స్పాన్స్ని ప్రొలాంగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అయితే ఎప్పుడైతే మనం కుక్డ్ ఫుడ్ని తినడం మొదలు పెట్టామో అప్పుడు ఆబ్వియస్లీ మన యొక్క జా సైజ్ అనేది తగ్గుతూ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన గట్ కూడా చిన్నగా మారడం మొదలుపెట్టింది. అంటే బేసిక్గా మనం కుక్డ్ ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు కదా. సో అందువల్ల ఏంటంటే ఆబ్వియస్లీ మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. అండ్ అఫ్ కోర్స్ మనం వెజిటబుల్స్ని కూడా తినేవాళ్ళం, కాకపోతే ఏంటంటే మీట్ని కుక్ చేసేవాళ్ళం కాబట్టి ఈజీగా తినేయగలం కాబట్టి అప్పటి నుంచి మీట్ యొక్క కన్సంప్షన్ అనేది ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. అండ్ వీటిలో ఉన్న హై క్వాలిటీ న్యూట్రియంట్స్ వల్ల మన ఎవల్యూషన్లో కూడా చాలా రకాల చేంజెస్ అయితే వచ్చాయి. అంటే మన బ్రెయిన్స్ ఇంకా కాంప్లెక్స్గా మారాయి అండ్ మన బాడీలో ఎనర్జీ కూడా పెరగడం స్టార్ట్ అయింది. బేసిక్గా మనకి ఏంటంటే B12 అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అండ్ జింక్ కానీ ఐరన్ కానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మీట్లో, మనం ప్లాంట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే లేదంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. బట్ ఎనీహో వీటన్నిటిని మనం కుక్ చేసుకొని తినడం వల్ల ఆబ్వియస్లీ మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. సో ఆబ్వియస్లీ మనలో డెవలప్మెంట్ అనేది వేగవంతమైందని చెప్పొచ్చు. సో ఆ తర్వాత హోమో నియాండర్థాల్స్ వరకు కూడా మనది సేమ్ కైండ్ ఆఫ్ జర్నీ అయితే ఉంది. సో కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే కొనసాగిన తర్వాత ఫైనల్గా హోమో సాపియన్స్ 10,000 ఇయర్స్ క్రితం క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మనం ఒక పెద్ద మార్పును తీసుకొని వచ్చాం మన జీవితాల్లోకి. అదేంటంటే అగ్రికల్చర్. బేసిక్గా అగ్రికల్చర్ కారణంగా హోమో సాపియన్స్ యొక్క డైట్ అనేది కంప్లీట్గా మారిపోయింది. నోమాటిక్ లైఫ్ స్టైల్ ఏదైతే అప్పటి వరకు ఉందో అంటే హంటింగ్ గ్యాదరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నీ కూడా కంప్లీట్గా మార్చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఏం చేశారంటే ఫార్మింగ్ చేసుకోవడం, ఏదో ఒక ప్లేస్లో సెటిల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. సో హ్యూమన్ డైట్ కూడా ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మారిపోయింది అనమాట. అంటే మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటామో ఆ ప్రాంతానికి దగ్గరలో ఏది దొరికితే అది తినడం మొదలు పెట్టేస్తాం. అంటే వాటర్కి దగ్గరలో ఉన్నాం అనుకోండి ఫిష్ని సీవీడ్ని ఎక్కువగా తినేవాళ్ళం. లేదంటే ఎడారి మధ్యలో ఉన్నాం అనుకోండి అప్పుడు ఫ్రూట్స్ని నట్స్ని అండ్ ఎడారిలో దొరికే మీట్ని వీటన్నిటిని ఎక్కువగా తినేవాళ్ళం. సో పోస్ట్ అగ్రికల్చర్ వరల్డ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తుంది. కానీ ఆ టైంకి అది ఫస్ట్ టైం కదా. ఇప్పుడంటే అందరూ దానికి అడాప్ట్ అయ్యారు, కానీ అప్పట్లో ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడం అనేది చాలా కష్టమైన టాస్క్ అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు మీట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయిన వాళ్ళు సడన్గా మీట్ కాకుండా వేరే వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి అంటే కష్టం. అలాగే వేరే హార్డ్ ఫుడ్స్ అంటే నట్స్ కానీ సీడ్స్ కానీ వీటన్నిటి కూడా మనం తినడం తగ్గించేసి మనం గ్రెయిన్స్ని తినడం మొదలుపెట్టాం. సో బేసిక్గా అప్పట్లో వీటిని చాలా ఎక్కువగా తినేవారు అనమాట. సో గ్రెయిన్ బేస్డ్ డైట్ అనేది ఆబ్వియస్లీ ఆ టైంలో చాలామందికి స్ప్రెడ్ అయింది అండ్ చాలామంది ఈ హంటింగ్ని ఆపేసి ఇలాగా వీటిని పండించుకొని తినడం మొదలుపెట్టారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇలా తినే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. కానీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి వాటిలో అంతగా దొరికేవి కాదు. అంటే లైక్ విటమిన్ ఏ కానీ విటమిన్ సి కానీ సరిగ్గా దొరికేవి కాదు వెజిటబుల్స్లో అండ్ ఫ్రూట్స్లో. అలాగే B12 కూడా దొరికేది కాదు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దొరికేవి కాదు. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా మీట్లో కానీ ఫిష్లో కానీ దొరుకుతాయి. సో ఈ ఎలిమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ కొత్త గ్రెయిన్ బేస్డ్ డైట్ ఏదైతే ఉందో అది హై కార్బోహైడ్రేట్ డైట్ అవడం వల్ల మనకి ఎనర్జీ అయితే దొరికేది. కార్బోహైడ్రేట్స్ వల్ల ఆబ్వియస్లీ ఎనర్జీ వస్తుందని మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట. సో ఇది మెయిన్ ప్రాబ్లం. అయితే ఎన్విరాన్మెంట్ని మెల్లిమెల్లిగా మనం కాంకర్ చేసుకున్నాం అండ్ ఎన్విరాన్మెంట్ని మనం మన బానిసగా మార్చుకున్నాం. సో దానివల్ల ఆబ్వియస్లీ మనం అన్హెల్తీగా మారిపోయాం. సో ఆ టైంలో అంటే హోమో సాపియన్స్ టైంలోనే మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అంటే క్యావిటీస్ కానీ గమ్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువయ్యాయి. హంటర్ గ్యాదరర్స్లో ఇవన్నీ కూడా చాలా రేర్ కండిషన్స్, ఎప్పుడో కానీ కనబడేవి కాదు. కానీ హోమో సాపియన్స్లో మాత్రం ఇవి చాలా ఎక్కువగా కనబడడం మొదలుపెట్టాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనలో మాల్ న్యూట్రిషన్ సైన్స్ కూడా ఎక్కువ కనబడ్డాయి. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్కి సంబంధించిన వ్యాధులు కూడా ఆ టైం నుంచి ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి. సో అలాగా మెల్లిమెల్లిగా మన యొక్క జీన్స్ కూడా మారిపోయాయి. బేసిక్గా మన యొక్క జీన్స్ ఫుడ్ కారణంగా మారిపోతారనే విషయం మీకు తెలుసా? ఎవల్యూషన్లో భాగంగా మనం తీసుకుంటున్న ఫుడ్ కారణంగా మన బాడీలో జీన్స్ అనేవి కంప్లీట్గా మారిపోయాయి. ఎస్పెషల్లీ మనం లాక్టోస్ని ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనలో చాలా రకాల చేంజెస్ వచ్చాయి.
అప్పటి వరకు ఎవరు కూడా లాక్టోస్ని డైరెక్ట్గా తీసుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయిందో అప్పుడు లాక్టోస్ని డైరెక్ట్గా తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే అలా చేయడం స్టార్ట్ చేశారో ఆబ్వియస్లీ ఈ డొమెస్టికేషన్ ఆఫ్ డైరీ యానిమల్స్ అనేది పెరిగిపోయింది. అంటే ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అండ్ అగ్రికల్చర్లో కూడా ఇవి ఒక పార్ట్ అయిపోయాయి. సో 10,000 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అవి లేకపోతే మన జీవితం లేదన్నట్టు అయిపోయింది. ఇప్పుడు పాలు, పెరుగు, తర్వాత నెయ్యి, జున్ను ఇవన్నీ కూడా అక్కడ నుంచే కదా. సో టీలు, కాఫీ లేకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బతకలేరు. కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పుడు క్రియేట్ అయిందనమాట. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఇది మన డిఎన్ఏలో కంప్లీట్గా ఎంటర్ అయిపోయి హ్యూమన్ జెనెటిక్స్ని కంప్లీట్గా మ్యాచ్ చేసింది. అంటే మన జెనెటిక్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. సో మనం ఏదైతే ఫుడ్ ట్రెండ్ని అడాప్ట్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మన డిఎన్ఏ కూడా అడాప్ట్ అయిపోతుంది. సో మేబీ ఫర్దర్గా మనం వేరే రకాల ఫుడ్ ట్రెండ్స్ని కూడా అడాప్ట్ చేసుకున్నట్టయితే అలా మారిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా పైనాపిల్ బజ్జీలు అంటున్నారు, చాక్లెట్ మ్యాగీలు అంటున్నారు. మేబీ దీనికి అడాప్ట్ అయిపోతామేమో కొన్నాళ్ళు పోయిన తర్వాత, మనం ఏమో చెప్పలేం. బట్ ఇంకా లెస్ హెల్తీగా అయితే మారిపోతాం అనమాట మనం. బట్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఇది రివర్స్ అయింది మళ్ళీ. అంటే 18వ శతాబ్దం యొక్క మధ్య భాగంలో ఏం జరిగిందంటే చాలా కంట్రీస్లో అగ్రికల్చర్ డైట్ తీసుకునేవారు. అఫ్కోర్స్ దాన్ని అయితే వదలలేదు. కాకపోతే వాటితో పాటుగా మీట్ని, ఫిష్ని ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని తేడా లేకుండా అన్నిటికీ కూడా మీటే వాడేవారు. అండ్ ఆ టైంలోనే ఫార్మ్ యార్డ్ మీట్స్ అనేవి పెరిగిపోయాయి. అంటే బేసిక్గా ఇప్పుడు ఫార్మ్స్లో ఎలాగైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ పెరుగుతూ ఉంటాయి, అలాగే మీట్ కూడా పెరగడం మొదలుపెట్టింది. మనకి కోళ్ళ ఫార్ములు అండ్ పశువుల కొట్టాలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పట్లో క్రియేట్ అయిందనమాట. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకి బాగానే దొరికేస్తున్నాయి. అండ్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వీటి నుంచి దొరికేస్తున్నాయి. అండ్ నట్స్, సీడ్స్, పల్సెస్ వీటన్నిటి కూడా ప్రిజర్వ్ చేయడం మొదలు పెట్టారు. సో దానివల్ల ఈవెన్ వింటర్లో కూడా మనకు కావాల్సిన న్యూట్రిషన్ అయితే దొరకడం మొదలుపెట్టింది. సో మళ్ళీ మనం మన యొక్క హెల్త్ స్టాండర్డ్స్ని కొంతవరకు రైజ్ చేసుకున్నామని చెప్పొచ్చు. అంటే హంటర్ గ్యాదరర్స్ టైంలో మనం ఏదైతే వదిలేసామో దాన్ని మళ్ళీ కొంచెం క్రియేట్ చేసామని చెప్పొచ్చు. అండ్ డెవలప్డ్ నేషన్స్లో ఆ తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ అనేవి కొంతవరకు పెరిగాయి. అండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతూ వచ్చాయి. కాబట్టి ఆబ్వియస్లీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎక్కువ కాలం పాటు బ్రతకడం మొదలుపెట్టారు. అండ్ చాలామందికి ఈ న్యూట్రిషన్స్ అనేవి అందుబాటులో కూడా రావడం మొదలుపెట్టాయి. బట్ ఆ టైంలో మళ్ళీ ఒక గ్రేట్ ప్లేగ్ అయితే వచ్చింది. గ్రేట్ ప్లేగ్ అంటే మీరు అందరూ అనుకుంటున్నట్టుగా బ్లాక్ డెత్ అయితే కాదు. ఇది దానికంటే వరస్ట్ ప్లేగ్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఇది ప్రజలందరిలో బాగా నాటుకుపోయింది మైండ్స్లో. అండ్ అది ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా వరకు నాశనం చేసిందనే చెప్పొచ్చు. ఇంతగా ప్లేగ్ పేరు ప్లేగ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. బేసిక్గా ఫుడ్ని కొంతవరకు ప్రాసెస్ చేస్తే ఓకేనబ్బా. నేను ఇప్పుడు ప్రాసెసర్ ఫుడ్ని కూడా నేనేం పెద్దగా తిట్టట్లేదు. అఫ్కోర్స్ దాని గురించి ఎంత లెక్చర్ ఇచ్చినా కూడా ఎవరు మానరు. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలాసార్లు కప్ నూడిల్స్ తింటా. అది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అది. సో మనం ఏం చేయలేము ఇంకా. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఓవర్ వెయిట్ అయిపోతుంటాం, ఒబెసిటీ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఆ ఓవర్ వెయిట్ అనేది ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగానే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ప్రీమెచ్యూర్ డెత్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం గత 7 మిలియన్ సంవత్సరాలుగా ఏం తింటూ వచ్చామో మనకైతే ఇప్పుడు అర్థమైంది. అండ్ హ్యూమన్ డైట్ ఎప్పుడు ఎలా మారుతూ వచ్చింది అనేది కూడా మనకు అర్థమైంది. మరి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మనుషులు ఏం తింటే బెటర్ అని కదా. సో దాని గురించి మనం 2 రకాలుగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకటేమో హ్యూమన్ ఫిజియాలజీ, రెండోదేమో న్యూట్రిషనల్ నీడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ ఫిజియాలజీ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన యొక్క డైజెస్టివ్ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెంత్ యానిమల్స్ యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్తో కంపేర్ చేసినట్టయితే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది మన యొక్క డైట్తో బాగా లింక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు యానిమల్స్ విషయంలో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కౌస్నే కనుక మనం తీసుకున్నట్టయితే దానికి చాలా అంటే చాలా పొడుగైన కాంప్లెక్స్ డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దాని యొక్క స్టమక్లో చాలా ఛాంబర్స్ ఉంటాయి. అంటే లెంతీ కాలన్ ఉంటుంది. దాంట్లో కొన్ని మెటీరియల్స్ ఉంటాయి లైక్ గ్రాసెస్, లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిని ఇమీడియట్గా బ్రేక్ చేయడం కుదరదు. అంటే ఒక్కసారికి వాటిని అరిగించడం అనేది కుదరదు అనమాట. బేసిక్గా ప్లాంట్స్ని పూర్తి స్థాయిలో అరిగించాలంటే ప్రొలాంగ్డ్ ఫెర్మెంటేషన్ కావాల్సి ఉంటుంది. అండ్ అది అన్నిసార్లు కూడా ఒకసారికి అవ్వదు అనమాట. సో అందుకని కొన్నిసార్లు ఏమవుతాయి, యానిమల్స్ వాటిని మళ్ళీ గొంతు వరకు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ తర్వాత వాటిని మింగుతూ ఉంటాయి. సో అలాగా అవి రీడైజెస్ట్ చేస్తూ ఉంటాయి. అంటే రీకన్జ్యూమ్ చేసి వాటిని మళ్ళీ అరిగించుకుంటాయి. ఇంకొన్నిసార్లు ఏం చేస్తాయి, అది బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత దాన్నే మళ్ళీ తింటూ ఉంటాయి. అలా తినడం వల్ల కూడా అవి త్వరగా అరుగుతూ ఉంటాయి. సో హెర్బివోర్స్ ఏవైతే ఉంటాయో అవి కాన్స్టెంట్గా వాటి యొక్క డైలీ న్యూట్రియంట్స్ పొందడం కోసం రెగ్యులర్గా తింటూ ఉండాలి. కానీ మనుషులకు అలా కాదు. 2-3 సార్లు తింటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. ఈవెన్ కొన్ని కపుల్ ఆఫ్ డేస్ వరకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. అండ్ ఆ తర్వాత కూడా మనం మరి ఎగ్జాక్ట్గా ఇంతే తినాలి అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా ఉండదు. సో మనం మనుషుల యొక్క పేగుల్ని హెర్బివోర్స్ యొక్క పేగులతో కంపేర్ చేసినట్టయితే మనకు ఆబ్వియస్లీ చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి.
సో బేసిక్గా వాటికి డైజెషన్ అనేది చాలా ఎక్కువ అవసరం, కానీ మనకు అలా కాదు కదా. మనకేమో సాఫ్ట్ కుక్డ్ మీట్ని తింటాం కాబట్టి మనకి ఈజీగానే డైజెస్ట్ అవుతుంది. బట్ అయినా కూడా లయన్స్కి మనకంటే చిన్నగా ఉంటుంది, అంటే అవి ఆమ్నివర్స్ కదా, వాటి యొక్క ఇంటెస్టిన్స్ ఏమో ఇంకా చిన్నగా ఉంటాయి. బట్ అలాగని చెప్పి ఇప్పుడు వాటికి మనకంటే ఎక్కువ డైజెస్టివ్ పవర్ లేదు అని చెప్పలేం కదా. లయన్స్ ఇంకా ఎక్కువగా మీట్ తింటాయి. కాకపోతే ఏంటంటే అవి ఒకసారి తింటే ఎక్కువ రోజుల పాటు వాటికి ఆకలేదు. అండ్ బేసిక్గా మనం స్టమక్ ఎసిడిటీని కూడా కంపేర్ చేసుకుంటే మనలోనే ఎక్కువ ఉంటుంది. అంటే ఆమ్నివర్స్ ఈవెన్ కొన్ని కార్నివర్స్ కంటే మన స్టమక్లోనే ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం మీట్ని ఎక్కువగా తింటాం. అండ్ వాటిని అరిగించాలి అంటే స్ట్రాంగ్ స్టమక్ యాసిడ్స్ కావాల్సి ఉంటుంది వాటిలో ఉన్న బ్యాక్టీరియాని చంపడం కోసం. అలాగే మన హ్యూమన్ ప్యాంక్రియాస్ కూడా కొన్ని స్పెషల్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అవి కూడా ప్రోటీన్స్ని ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి హోమోసాపియన్స్ ఆమ్నివర్స్ కంటే చాలా టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో మీట్ కన్సంప్షన్ విషయంలో మనం అందుకనే ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క టీత్ అండ్ మన యొక్క మోలర్స్ అంటే గ్రైండింగ్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి ఫుడ్ని. సో అందువల్లే మనం చాలా ఈజీగా మాంసాన్ని కొరికి నమిలి వాటిని పేస్ట్ లాగా చేసుకొని మనం తినగలుగుతూ ఉంటాం. ఇది యానిమల్ కింగ్డమ్లో ఎక్కడో కానీ కనబడదు, కేవలం మనలో మాత్రమే కనబడుతుంది. సో అందుకనే మనం ప్లాంట్స్ని తినగలం, మీట్స్ని తినగలం, అంటే వెజిటబుల్స్ని కూడా తినగలం అండ్ మాంసాన్ని తినగలం. సో ఇప్పుడు మన ఫిజియాలజీ మనకు క్లారిటీ ఇచ్చేసింది ఏమనంటే మనం ఎలాంటి ఫుడ్ అయినా సరే తీసుకోగలమని. కానీ మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి? ఇప్పుడు బేసిక్గా మన బాడీ అనేది ఒక ఇంజిన్ అనుకున్నట్టయితే దానికి రకరకాల ఫ్యూయల్స్ కావాల్సి ఉంటుంది, దాని యొక్క మ్యాక్సిమం పవర్లో అది ఫంక్షన్ చేయడం కోసం అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కూడా మనం 2 రకాల కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, ఇంకొకటి ఏమో మైక్రో న్యూట్రియంట్స్ అనుకుందాం. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ఒక ఇంజన్కి పెట్రోల్ లాంటిది అనుకుందాం. సో బేసిక్గా ఇది కనుక మనకి ఉన్నట్టయితేనే మనం కంటిన్యూస్గా రన్ అవ్వగలుగుతాం, అది లేకపోతే బండి నడవదు. ఇంకొకటి ఏంటి మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఇంజిన్ ఆయిల్ టైప్. ఇది బేసిక్గా మన ఇంజిన్ని రెగ్యులర్గా లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది, అంటే మన ఇంజిన్ స్మూత్గా రన్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటుంది. సో మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. అయితే మ్యాక్రో న్యూట్రియంట్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవే మన బాడీ యొక్క మెయిన్ ఎనర్జీ సోర్స్ కాబట్టి. ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కూడా ఎనర్జీ కింద వాడబడతాయి, బట్ అవి ఏంటంటే చాలా కాంప్లెక్స్గా ఉండి వాటిని బ్రేక్ డౌన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కార్బ్స్ ఏమో చాలా ఈజీ, అందువల్ల వాటిని తీసుకుంటే మనకు క్విక్గా ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. త్వరగా గ్లూకోజ్ కింద మారిపోయి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో అందుకే మన యొక్క ప్రైమరీ ఎనర్జీ సోర్స్ అయితే ఇవే. మన బ్రెయిన్కి కానీ మన యొక్క మజిల్స్కి కానీ కార్బ్సే మెయిన్ అని చెప్పొచ్చు. అయితే కార్బ్స్లో కూడా ప్రోటీన్ స్పేరింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే మన బాడీ ఏంటంటే కార్బ్స్ని ఫ్యూయల్ కోసం వాడుకుంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రోటీన్స్ని కూడా కొన్నిసార్లు బ్రేక్ డౌన్ చేసి వాటిని వైటల్ బాడీ ఫంక్షన్స్ కోసం వాడుతూ ఉంటుంది అండ్ రిపేర్ చేయడానికి వాడుతూ ఉంటుంది. అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే కార్బ్స్లో ఒక బ్యాడ్ సైడ్ కూడా ఉంది. బేసిక్గా అవి మన ఎనర్జీ కోసం ఎసెన్షియలే, కాకపోతే మనం వాటిని కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తాయి. అంటే ఎనర్జీ ఎక్కువైపోతుంది చూడండి, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. బేసిక్గా ఈ గ్లైకోజన్ ఏదైతే ఉందో అదంతా కూడా లివర్లో కానీ మజిల్స్లో కానీ వీటిలోనే స్టోర్ అవుతుంది. లివర్ 100 గ్రామ్స్ ఆఫ్ గ్లైకోజన్ స్టోర్ చేయగలదు, మజిల్స్ ఏమో 400 గ్రామ్స్ ఆఫ్ గ్లైకోజన్ని స్టోర్ చేయగలదు. ఇంతవరకు ఫైన్, అంతవరకు తీసుకుంటే నో ప్రాబ్లం. ఆ తర్వాత దాన్ని ఎనర్జీ కింద వాడుకుంటుంది. బట్ ఎప్పుడైతే అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయో అండ్ మనం ఇంకా కార్బోహైడ్రేట్స్ని కన్జ్యూమ్ చేస్తామో అదంతా కూడా ఫ్యాట్ కింద మారిపోతుంది అండ్ మన బాడీ చుట్టూ ఒక అడిపోస్ టిష్యూ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఒక ఫ్యాన్సీ వర్డ్ ఫ్యాట్కి, బట్ అఫ్ కోర్స్ అదంతా కూడా క్రియేట్ అయిపోయి అది మన బాడీని చాలా ప్రాబ్లమ్స్కి గురి చేస్తుంది అనమాట. సో అందుకే మనం ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవాలి, కావాల్సినంత తీసుకోవాలి. అంటే కొన్ని ఉంటాయి షుగర్ అండ్ టేస్టీగా ఉన్నవన్నీ కూడా ఆబ్వియస్లీ మనలో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ని చాలా వరకు పెంచుతాయి అనమాట. అయితే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ని బయటికి రిలీజ్ చేయడం కోసం, అంటే బ్లడ్ స్ట్రీమ్ నుంచి బయటికి తీసేయడం కోసం. అయితే ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూ వచ్చినట్టయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఆగిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ కూడా ఇంకేం చేయలేకపోతుంది అనమాట. సో అప్పుడు మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా చాలా ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఈ కార్బోహైడ్రేట్స్ని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా తీసుకున్నట్టయితే మాత్రం ఎస్పెషల్లీ క్రాపీ కార్బ్స్ వాటిని తీసుకుంటే మాత్రం మనకి డయాబెటీస్, ఒబిసిటీ, హార్ట్ డిసీజెస్ అండ్ మన అందరి ఫేవరెట్ అయిన డెత్ కూడా వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోటీన్స్. ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్ కిందకు వస్తాయి. బేసిక్గా ఈ ప్రోటీన్స్ అనేవి మన యొక్క లైఫ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్. అంటే మన మజిల్స్, మన బోన్, స్కిన్, హెయిర్ ఇలా అన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రోటీన్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇవి రీజనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రోటీన్సే కావాలి. మన మజిల్స్ అనేవి బేసిక్గా
మ్యోఫిబ్రిల్స్ అనే ఒక ప్రోటీన్తో నిండిపోయి ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఈ ప్రోటీన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఏదైనా గాయమైంది, ఆ కట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి. సో ఆ టైంలో మనకి కొలేజన్ అనేది కావాల్సి ఉంటుంది, అదొక ప్రోటీన్ అనమాట. సో ఇలాగా మల్టిపుల్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ వాటన్నింటినీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మన బాడీలో పర్ఫెక్ట్ ప్రోటీన్ కనుక ఉన్నట్టయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ అవుతాయి. కొత్త టిష్యూస్ ఫామ్ అవ్వడం అండ్ పాతవి క్లోజ్ అవ్వడం ఇవన్నీ కూడా వాటి కారణంగానే జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం, ఎంజైమ్స్ని క్రియేట్ చేయడం, బ్లడ్ క్లాట్స్ని ప్రివెంట్ చేయడం అండ్ న్యూట్రియన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అండ్ వాటిని స్టోర్ చేయడం, మన యొక్క ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం, ఇలాగా ఇవన్నీ కూడా చేస్తాయి అనమాట. అండ్ వీటిని కూడా కొన్నిసార్లు మనం ఎనర్జీ కింద వాడుకోవచ్చు. అంటే మన కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి కదా. సో అప్పుడు ఈ ప్రోటీన్ కూడా మనకి ఎనర్జీ కింద వాడుతుంది అనమాట. సో ఖచ్చితంగా మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అదైతే వాస్తవం. అయితే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం యూకే అండ్ యూఎస్లో ఏమని చెబుతూ ఉంటారంటే మెన్స్కి అయితే ఒక రోజుకి 55 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి, ఉమెన్కి అయితే ఒక రోజుకి 45 గ్రామ్స్ ప్రోటీన్ కావాలని చెబుతారు. బట్ రీసెంట్ రీసెర్చ్లో ఏమని తెలిసిందంటే వెయిట్ లిఫ్టర్స్, ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే మజిల్ లాస్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ నార్మల్గా కంటే అని చెప్పారు. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తూ ఉంటారో అండ్ ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళ ఒక కేజీకి అంటే వాళ్ళ వెయిట్లో ఒక కేజీకి 1.2 నుంచి 2 గ్రామ్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారనమాట. అంటే ఒక 65 కేజీస్ ఉన్న పర్సన్ సుమారుగా ఒక 100 గ్రాముల ప్రోటీన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రతిరోజు. సో అలాగే చెప్పడం జరిగింది. అండ్ మెన్ అయితే అట్లీస్ట్ 110 గ్రామ్స్ అయితే తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. బట్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే అన్ని రకాల ప్రోటీన్స్ కూడా మళ్ళీ మనకి పర్ఫెక్ట్గా ఉండవు. ఇప్పుడు బేసిక్గా మనం పీస్ తీసుకున్నాం అనుకుందాం, అంటే బఠానీ గింజలు తీసుకున్నాం, వాటిలో ప్రోటీన్ ఉంటుంది. కానీ ఆ ప్రోటీన్ చికెన్లో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉందో దానితో ఈక్వల్గా ఉండదు. అండ్ దాంట్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది చికెన్ ప్రోటీన్లో, పీస్ ప్రోటీన్లో అంత క్వాలిటీ ఉండదు అనమాట. సో క్వాంటిటీ కంటే మనకి కొన్నిసార్లు క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన యొక్క టిష్యూస్ని రిపేర్ చేయడం కానీ, మన యొక్క బాడీ యొక్క మజిల్స్ని బిల్డ్ చేయడానికి కానీ ఈ ప్రోటీన్ యొక్క క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అయితే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి చికెన్లో దొరుకుతాయి అండ్ ఆఫ్ కోర్స్ వేరే వాటిలో కూడా దొరుకుతాయి, కానీ మీట్లోనే బెటర్గా దొరుకుతాయి అనమాట. అంటే పోర్క్లో, ఎగ్స్లో, చికెన్లో, తర్వాత సోయాలో కూడా దొరుకుతాయి, ఓట్స్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే వీటిలో క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పోర్క్లో మనకు అన్నిటికంటే ఎక్కువగా దొరుకుతుంది అండ్ చికెన్లో ఎక్కువగా దొరుకుతుంది, ఎగ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. సో ఇలాగ వీటన్నిటిలో చాలా బాగా దొరుకుతుంది అనమాట. సో పీస్లోని, సోయాలోని అండ్ తర్వాత ఓట్స్లోని కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. సో యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే మనకి ఎక్కువగా ప్రోటీన్ అయితే దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ మిల్క్ నుంచి కూడా మనకి చాలా వరకు దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి దొరికే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా మనకి ఉపయోగపడదు. సో కొన్నిసార్లు వాటికంటే వీటిని కన్జ్యూమ్ చేయడం బెటర్ అనమాట. సో అది ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫిష్ కానీ చికెన్ కానీ తీసుకున్నట్టయితే వీటి నుంచి మనకి అడిషనల్గా అమినో యాసిడ్స్ కూడా వస్తూ ఉంటాయి అండ్ వేరే ప్రోటీన్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే B12 విటమిన్ బాగా దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో లాస్ట్కి ఫ్యాట్స్, చాలామంది ఫ్యాట్స్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అసలు వాటిని తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మనం ఫ్యాట్స్ని తీసుకుంటేనే మనకు కావాల్సిన కొన్ని విటమిన్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ K ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్స్ త్రూనే దొరుకుతాయి. ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి: సాచురేటెడ్, అన్సాచురేటెడ్, ట్రాన్స్. సాచురేటెడ్ అంటే ఏంటంటే మనం బేసిక్గా మాంసాలు తింటాం కదా, వాటిలో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అంటే యానిమల్ ప్రొడక్ట్స్లో, కొన్ని ప్లాంట్ ఆయిల్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. బేసిక్గా ఇవి మనకి కొంతవరకు చెడుని కలిగిస్తాయని చెప్పొచ్చు. అంటే ఇవి ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మన ఆర్టరీస్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటిని తినొచ్చు, కొంతవరకు తినొచ్చు, కాకపోతే మరీ ఎక్కువగా తినకూడదు అనమాట. సో శాస్త్రవేత్తలు కూడా అదే చెబుతూ ఉంటారు. సో మనం ఎంతవరకు కావాలో అంతవరకు తినాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది ఏమంటారంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని మనం తీసుకోవడం తప్పులేదు, కాకపోతే వీటిని మళ్ళీ మనం అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తారు. అంటే గుడ్ ఫ్యాట్స్తో మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందంట. ఈ అన్సాచురేటెడ్ లేదంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మనకి ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి అవకాడోస్ నుంచి, ఆలివ్ ఆయిల్ నుంచి, నట్స్ నుంచి, ఫిష్ నుంచి, వీటి నుంచి దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్లీ వీటిని తినడం అనేది మనకి చాలా మంచిది. మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ తగ్గుతాయి. సో మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దొరుకుతాయి మనకి. ఇది టిపికల్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. ఇది మనకి ఫ్యాటీ ఫిషెస్లో ఎక్కువగా దొరుకుతాయి. ఇది మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ మనలో డిప్రెషన్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది అండ్ డెమెన్షియా అవకాశాలు కూడా తగ్గిస్తుంది, ఆథరైటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఫైనల్గా ట్రాన్స్ ఫ్యాట్స్. బేసిక్గా ఈ ట్రాన్స్ ఫ్యాట్సే అసలైన విలన్స్ అని చెప్పొచ్చు.
ఇవి మోస్ట్లీ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, అంటే ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ ద్వారా క్రియేట్ చేయబడతాయి. అంటే లిక్విడ్ వెజిటబుల్ ఆయిల్స్కి హైడ్రోజన్ క్రియేట్ చేయడం ద్వారా ఈ ఫ్యాట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు డోనట్స్ కానీ, చీజ్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటిల్లో ఉండే ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఫ్యాట్స్ అని చెప్పొచ్చు. ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, బేక్డ్ గుడ్స్ అండ్ ప్రాసెస్డ్ స్నాక్స్లో మనకి కనబడుతూ ఉంటాయి. వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వీటిని కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో బేసిక్గా చాలా వరకు ఈ డైటరీ గైడ్ లైన్ సంస్థలు ఏమని రికమెండ్ చేస్తూ ఉంటాయంటే 20 నుంచి 35% ఆఫ్ అవర్ డైలీ క్యాలరీ ఇంటేక్లో ఫ్యాట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిలో మీరు సాచురేటెడ్ ఫ్యాట్స్ని తీసుకున్నట్టయితే వాటిని మీరు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. సో మాక్సిమం అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అని చెబుతూ ఉంటారు. అండ్ బేసిక్గా హ్యూమన్ బాడీకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ కావాలి కదా పర్ఫెక్ట్గా పనిచేయాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటిని కూడా ప్రాపర్గా మిక్స్ చేయాల్సి ఉంటుంది కదా. ఇవన్నీ తీసుకుంటాం బాగానే ఉంది, కానీ ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ బేసిక్గా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి విటమిన్స్ అండ్ మినరల్స్ కింద డివైడ్ చేయబడుతూ ఉంటాయి. ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా కావాలి మన బాడీ ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఫ్యాట్స్లో దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇవి మన బాడీలో స్టోర్ అవుతాయి అనమాట. సో మనకు కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు. అయితే కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ B1, B2, B3, B5, B6, B9, B12, C ఇవన్నీ కూడా మన బాడీలో ఎక్కువగా స్టోర్ అవ్వవు. సో అందుకని మనం వీటిని రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన బ్రెయిన్ కానీ, బాడీ డెవలప్మెంట్ కానీ మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట. బేసిక్గా విటమిన్స్ అనేవి మన బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అది విటమిన్ డి అయితే బోన్ హెల్త్ కోసం, విటమిన్ ఏ అయితే విజన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కోసం. సో ఇలాగ ప్రతిదీ దాని యొక్క వర్క్ని అయితే పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాయి. బట్ అవి మనం పర్ఫెక్ట్గా తీసుకుంటేనే చేస్తాయి, మనం తీసుకోకపోతే చేయవు కదా. సో బేసిక్గా వీటన్నిటినీ కూడా మనం తీసుకుంటూ ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉంటేనే మనకు ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఉంది. అదేంటంటే నేను ఇంతవరకు చెబుతోంది ఫుడ్స్ కోసం మాత్రమే. ఇప్పుడు విటమిన్స్ కావాలంటే కొంతమంది ఏం చేస్తారు, సప్లిమెంట్స్ తీసేసుకుంటారు, అంటే మెడిసిన్స్ వేసుకుంటారు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, లేదంటే మల్టీవిటమిన్ టానిక్లు ఇవన్నీ కూడా తీసేసుకుంటారు. సో అవన్నీ కూడా కరెక్ట్ థింగ్ కాదు. ఫుడ్ ద్వారా ఇవన్నీ పొందడం మాత్రమే రైట్ ప్రాసెస్. సో అలాగ మాత్రమే తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తారు అందరూ కూడా. ఈవెన్ డాక్టర్స్ అయినా సరే అదే విషయాన్ని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మళ్ళీ విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. విటమిన్ ఏ అనేది మనకి ఫిష్ ఆయిల్స్లో అండ్ డైరీ ప్రొడక్ట్స్లో కనబడుతూ ఉంటుంది. అలాగే ఎగ్స్లో, స్పినాచ్లో దాంట్లో కనబడుతుంది. విటమిన్ డి ఏమో సేమ్ ఫ్యాటీ ఫిషెస్లో, ఎగ్లో, యోగ్స్లో, మష్రూమ్స్లో వీటన్నిటిలో కనబడుతుంది. విటమిన్ ఈ ఏమో సర్ప్రైజ్గా ఇది కూడా ఫిష్లోనే దొరుకుతూ ఉంటుంది మనకి. అండ్ ఆల్మండ్స్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ మనకి వెజ్జే కావాలి, నాన్ వెజ్ వద్దు అనుకుంటే మనకి ఈవెన్ ఆల్మండ్స్లో కూడా దొరుకుతుంది అనమాట ఇది. అలాగే ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్, పైడ్ నట్స్లో కూడా దొరుకుతుంది. ఇంకా విటమిన్ కే అయితే మనకి ఎక్కువగా లీఫీ గ్రీన్స్లో దొరుకుతూ ఉంటుంది. డార్క్ గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిలో కూడా దొరుకుతుంది. అంటే బ్రోకోలీ, కేల్, స్విస్ చార్డ్, ఆస్పరాగస్ వీటన్నిటిలో కూడా దొరుకుతుంది. ఇంకా విటమిన్ సి అయితే సిట్రస్ ఫ్రూట్స్ అంటే బ్లాక్ కరెంట్స్, స్ట్రాబెర్రీస్, గ్రీన్ వెజిటేబుల్స్ అన్నిటి నుంచి వస్తూ ఉంటుంది. ఇంకా విటమిన్ బి విషయానికి వచ్చినట్టయితే అంటే బీలో చాలా రకాలు ఉంటాయి కదా, B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇవన్నీ కూడా ఎక్కువగా యానిమల్ ప్రొడక్ట్స్ అంటే మీట్లో, చీజ్లో, మిల్క్లో, ఎగ్స్లో వీటన్నిటిలో కూడా దొరుకుతాయి అన్నమాట. సో వాటన్నిటిని కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఒక్క విటమిన్ మాత్రం మొత్తం అన్నిటికంటే చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ మన హ్యూమన్స్కి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ విటమిన్ పేరే B12 విటమిన్. ఈ B12 విటమిన్ అనేది మనకి ఎక్కువగా ఎగ్స్లో దొరుకుతుంది. ఒక ఎగ్ తింటే రోజుకి ఒక రోజు మొత్తానికి కావాల్సిన B12 విటమిన్ దొరుకుతుందని అయితే డాక్టర్స్ చెబుతూ ఉంటారు. అదే కాదు ఇంకా వేరు వేరు మీట్స్లో కూడా మనకు దొరుకుతూ ఉంటుంది. ఎక్కువగా ఫిష్ అండ్ క్రాబ్స్ వీటిలో కూడా దొరుకుతూ ఉంటుంది. అండ్ ఎగ్స్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ విటమిన్స్ యానిమల్స్ బాడీస్లో కనబడదు. అంటే అవి తినేది బేసిక్గా ఎక్కువగా గడ్డి ఇలాంటివి కదా, అంటే క్యార్బివోరస్ కానీ, ఆమ్నివోరస్ కానీ వీటిలో ఎక్కువగా మనకు కనబడదు. ఇంకా ఆమ్నివోరస్లో కొంతవరకైనా కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే అవి ఎక్కువగా వేరే యానిమల్స్ని తింటూ ఉంటాయి కాబట్టి. బట్ క్యార్బివోరస్లో పెద్దగా అయితే కనబడవు. సో ఈ విటమిన్ మన యొక్క డెవలప్మెంట్ అండ్ సర్వైవల్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ B12 విటమిన్ వల్ల రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క డెఫిషియన్సీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఇది ఎనీమియా రావడానికి కారణమవుతుంది. అండ్ మన బ్రెయిన్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మన హార్ట్ కూడా మంచి హెల్తీ కండిషన్లో ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ B12 విటమిన్ మన బాడీలో ఎక్కువ లేకపోతే డిప్రెషన్కి కూడా ఎక్కువగా దారి తీస్తుంది మన బ్రెయిన్. సో యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది కావాలి మనకి. అండ్ నాన్ యానిమల్ ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా కొంతవరకు దొరుకుతూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ కూడా ఆర్టిఫిషియల్లీ ఫార్టిఫైడ్,
అంటే B12 విటమిన్ని కావాలని ఎక్కిస్తున్నారు, అండ్ అదేమో జెన్యున్ కాదు. మనకి సోయా మిల్క్లో కానీ, లేదంటే న్యూట్రిషనల్ ఈస్ట్లో కానీ, లేదంటే వేరే సప్లిమెంట్స్లో కానీ దొరుకుతుంటుంది, కానీ అదంత న్యాచురల్గా ఉండదు. సో మీట్ డైట్లోనే మనకి ఈ B12 అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. సో అది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మరి అది కావాలంటే మరి మీట్ ఖచ్చితంగా తినాల్సిందే. నేను వీగాన్ని, నేను వెజిటేరియన్ అంటే కుదరదు అనమాట. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరి బేసిక్గా మనుషులు ఈ యానిమల్ ప్రొడక్ట్స్నే తింటూ ఉండాలా, అసలు వేరే వాటిని తినడానికి లేదా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. బట్ మొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే 7 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే బేసిక్గా మనం మీట్నే ఎక్కువ తింటూ వచ్చాం. అండ్ అవి తినడం వల్లే మనం ఈరోజు అట్లీస్ట్ ఈ పొజిషన్లో అయినా ఉన్నాం. మనం మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే ఫర్దర్ జనరేషన్స్కి అది చాలా ప్రాబ్లమ్స్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా మనుషులు ఏం తినాలి అనే టాపిక్ గురించి ఇంకా ఫైనల్ డిస్కషన్కి వచ్చేద్దాం. అంటే మన బాడీ గురించి, ఫుడ్స్ గురించి, ఎవల్యూషన్ గురించి, అన్నిటి గురించి తెలిసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫైనల్గా ఏం తినాలి అనేది మాట్లాడుకుందాం. బేసిక్గా ఫుడ్ పరంగా కొన్ని డైట్స్ ఉంటాయి. అయితే ఈ డైట్స్ ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటాయి అనే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఒక్కొక్కరి బాడీ, ఒక్కొక్కరి ఏజ్, వీటన్నిటిని బట్టి కూడా మనం తినే డైట్ అనేది మార్చాల్సి ఉంటుంది. రీసెంట్గా 2015 సంవత్సరంలో ఇజ్రాయిల్లో ఒక స్టడీ చేశారు. సుమారుగా 800 మంది పార్టిసిపెంట్స్ని పెట్టి వాళ్ళందరి యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంప్లీట్గా ట్రాక్ చేయడం జరిగింది. అంటే ఏ డైట్ ఎవరికి ఫిట్ అవుతుంది, ఒక డైట్ అందరికి ఫిట్ అవుతుందో లేదా అని తెలుసుకోవడం కోసం అలా చేశారు. బట్ అక్కడ తెలిసింది ఏంటంటే ఒక ఫుడ్ ఒకరికి నెగిటివ్ రిజల్ట్ని ఇస్తుంటే వేరే వాళ్ళకి అసలు ఎలాంటి నెగిటివ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఐస్ క్రీమ్ తిన్నారు, ఐస్ క్రీమ్ తినగానే వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరిగిపోయాయి. కానీ మరికొంతమంది ఐస్ క్రీమ్ తింటే వాళ్ళలో అసలు ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడలేదన్నమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తినచ్చా లేదా అనేది కూడా కంప్లీట్గా ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వెయిట్ గెయిన్ కానీ, లేదంటే హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇవన్నీ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్కి లింక్ అయి ఉంటాయి. బట్ అలాగని చెప్పి పర్టికులర్గా ఈ ఒక్క ఫుడ్ మాత్రమే వీటికి కారణం అవుతుంది అనేది అయితే మనం చెప్పలేకపోతున్నాం అనమాట. మన గట్లో కనుక గుడ్ బ్యాక్టీరియా ఎక్కువైనట్టయితే హై షుగర్ ఫుడ్స్ని అది టాలరేట్ చేయగలుగుతుంది, లేదంటే టాలరేట్ చేయలేకపోతుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే బేసిక్గా ఒక సైన్స్ విభాగం ఉంది. ఆ విభాగం పేరు న్యూట్రిజెనోమిక్స్. ఈ న్యూట్రిజెనోమిక్స్ అనే విభాగంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తూ ఉంటారంటే మనుషులు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా న్యూట్రియంట్స్ అనేవి వాళ్ళకి దొరుకుతాయనే విషయాన్ని తెలుసుకుంటారు. సో దానికోసం వాళ్ళు వేరు వేరు రకాల ఫుడ్స్ని, వేరు వేరు రకాల డైట్స్ని మొత్తం అన్నింటినీ కూడా స్టడీ చేస్తారు. అండ్ ఫుడ్స్ని తీసుకోవడం వల్ల మనలో ఏమైనా జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతున్నాయా, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా మన బాడీలో, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. సో ఇలాగా మల్టిపుల్ కైండ్ ఆఫ్ రీసెర్చ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ విభాగం మీద కూడా. అండ్ ఈ విభాగం మీద ఇంకా స్టడీస్ చేసి ఫర్దర్గా ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే ఒక మనిషి తన యొక్క బ్లడ్ శాంపుల్ని మొబైల్లో ఉన్న ఒక యాప్లో ఉన్న స్కానర్ ద్వారా స్కాన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ కూడా అక్కడికే వచ్చేసినట్టయితే చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో అప్పుడు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అయితే చెప్పొచ్చు కదా. సో అందుకోసమని శాస్త్రవేత్తలు ఇలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ప్రస్తుతానికి మరి మనం ఏం చేయాలి అంటే ఒకప్పటి కాలంలో ఉన్నట్టుగా హంటర్ గ్యాదరర్స్ లాగా కేవలం మీట్ మాత్రమే తినాలా, లేదంటే మధ్యలో ఉన్నట్టు కంప్లీట్గా వెజిటేరియన్ మీద అంటే లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి వాటిని మాత్రమే తిని బ్రతకాలా, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది కదా. సో ఆ టైంలోనే కొంతమంది 2 రకాల డైట్స్ని అయితే తెలియజేశారు. అంటే మనం బేసిక్గా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని కూడా ఒకటేసారి తీసేసుకోవాలన్నా కూడా కుదరని పని కదా. సో అందుకని ఒక డైట్ ప్లాన్ అనేది ఉండడం అనేది ఎంతైనా ఇంపార్టెంటే. సో అందుకని కొంతమంది ఒక డైట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ డైట్ పేరే ప్యాలియో డైట్. దీంట్లో మనకి రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. అంటే మీట్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇదేంటంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే బెటర్ అనే ఒక పాయింట్ అయితే మనకు చెప్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మిస్ అవుతాయి. లైక్ రిఫైన్డ్ షుగర్, స్వీట్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి వాటిని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వినడానికి అయితే సింపుల్గా ఉంటుంది, బట్ ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్యాలియో డైట్లో మనకి కావాల్సిన పదార్థాలు ఏవి కూడా దొరకవు. సో మనకు అది అంతగా నచ్చకపోవచ్చు అనమాట. అఫ్కోర్స్ ఇది కనుక తిన్నట్టయితే మేబీ మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని గడపచ్చేమో, బట్ స్టిల్ మనకి నచ్చే ఫుడ్ ఐటమ్ ఒక్కటి కూడా లేకుండా మనం తినాలి అంటే కొంచెం కష్టం కదా. సో అందుకోసమనే శాస్త్రవేత్తలు ఇంకొక డైట్ని అయితే తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే మెడిటేరియన్ డైట్. ఈ మెడిటేరియన్ డైట్లో ఏంటంటే మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. బేసిక్గా మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రోజు తినేయచ్చు. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా రోజు తినేయచ్చు. అండ్ కొన్నింటిని మనం కేవలం కొద్దిగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీట్, ఫిష్, ఎగ్స్ ఇలాంటి వాటిని మనం వారానికి 2-3 టైమ్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఎగ్స్, మిల్క్ ఇలాంటి వాటిని కూడా మనం తీసుకోవచ్చు. సో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. సో ఇది మనకి చాలా వరకు నచ్చుతుంది.
అండ్ పాలియో డైట్తో కంపేర్ చేసినట్టయితే ఈ మెడిటేరియన్ డైట్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో నచ్చే ఐటమ్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా మరీ స్ట్రిక్ట్గా కూడా ఉండదు అండ్ అంతేకాకుండా మరీ రా ఫుడ్ ఐటమ్స్ కూడా తినాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకనే మెడిటేరియన్ డైట్ని అయితే చాలామంది ఇష్టపడుతున్నారు పాలియో డైట్తో కంపేర్ చేసినట్టయితే. ఈ మెడిటేరియన్ డైట్ మనల్ని హంటర్ గ్యాదర్స్ లాగా కంప్లీట్గా మీట్ మనుషులుగాను మార్చదు, లేదంటే హోమోసాపియన్స్ లాగా కంప్లీట్గా వెజిటేరియన్స్ కింద అగ్రికల్చర్ బేస్డ్ పీపుల్ కింద కూడా మార్చదు. సో 2 రకాలుగాను కాకుండా మధ్యలో ఉంచుతుంది మనల్ని. సో అది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో అందువల్ల ఈ డైట్ని చాలామంది అయితే ఇష్టపడుతున్నారు. సో ఇటలీ, గ్రీస్, స్పెయిన్ లాంటి ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కూడా. మనం కావాలనుకుంటే మనం కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ పర్సన్ నీడ్స్ ఎ డిఫరెంట్ డైట్. అంటే వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా, వాళ్ళ గట్లో ఉన్న మైక్రోబయోమ్కి తగ్గట్టుగా, అంటే గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందా, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందా అన్న దానికి తగ్గట్టుగా, అండ్ వాళ్ళకి ఎలాంటి ఫ్యాట్స్ కావాలి, హెల్తీ ఫ్యాట్స్ అవసరమా లేదంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అవసరమా, అండ్ ఏ ఆయిల్తో తింటే మంచిది, ఆలివ్ ఆయిలా లేదంటే కొన్ని సెపరేట్ ఆయిల్స్ ఉంటాయి వాటితో తినాల్సి ఉంటుందా, ఇలాగ రకరకాల పాయింట్స్ అనేవి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట. బేసిక్గా చాలా చోట్ల రెడ్ వైన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మెడిటేరియన్ డైట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. బేసిక్గా దీన్ని చాలా చోట్ల ఏమని పిలుస్తారంటే రెస్వెరాటల్. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ ఉంటుంది, హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తూ ఉంటుంది అండ్ అంతేకాకుండా న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట డీజనరేషన్ నుంచి. సో ఇది కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. బట్ అదే చెప్తున్నాడు కదా, ఇప్పుడు రెడ్ వైన్ తాగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు వైన్ కానీ లేదంటే ఏ ఆల్కహాల్ ప్రొడక్ట్ జోలికి వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దానికి తగ్గట్టుగా కూడా మనం మన డైట్ని అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ మెడిటేరియన్ డైట్ని చెప్పాను కదా వేరే కంట్రీస్ ఫాలో అవుతున్నాయని. సో 2023లో కంట్రీస్ ర్యాంక్డ్ బై లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో స్పెయిన్ అండ్ ఇటలీ 6th and 8th పొజిషన్స్లో ఉన్నాయి. ఇటలీ 84.20 ఉంటే స్పెయిన్ 84.05 ఉంది. సో అక్కడ వాళ్ళు ఈ డైట్ని ఫాలో అవుతూ చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ మనం ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు కొంతవరకు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇదే రైట్ అని కూడా చెప్పలేము. బట్ మళ్ళీ చెప్తున్నాం కదా, ఇండివిజువల్స్. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా తినాల్సి ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినట్టయితే మంచి హెల్తీ డైట్ని అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ వచ్చేటట్టుగా చూసుకుంటూ తినాల్సి ఉంటుంది అనమాట. సో అది పాయింట్. సో దాట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మా ఇద్దరు మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.